ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐజిమ్. ఈరోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ మారపల్లి చేతన్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో మేడం. సార్, చాలామందికి HbA1c అంటే 3 నెలలకు ఒకసారి చూపించుకున్నప్పుడు ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇది HbA1c తగ్గాలంటే అసలు వాళ్ళు డైట్లో ఏం ఫాలో అవ్వాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి, అసలు ఎంత ఉండాలి HbA1c, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఏంటంటే HbA1c అనేది నార్మల్ భాషలో 3 నెలలది షుగర్ టెస్ట్ అనేసి అంటారు. HbA1c ఎందుకు చెప్తారు దీన్ని అంటే, మన శరీరంలో ఒక నార్మల్ బ్లడ్ టెస్ట్ CBP అనేసి ఉంటుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటే మీ రక్తం ఎట్లుంది అనేది చూపిస్తుంది. దాంట్లో మీరు కూడా ఎప్పుడో ఒకసారి చేయించుకుంటారు. హీమోగ్లోబిన్ ఉంటుంది, 12, 13, 14 ఉంటుంది. అంటే హీమోగ్లోబిన్ నార్మల్ ఉంటే ఏంది, మనకు అనీమియా లేనట్టు. మళ్ళీ దాంట్లో RBC కౌంట్ ఉంటుంది, రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అంటారు దాన్ని, రెడ్ బ్లడ్ సెల్స్ నార్మల్ భాషలో. ఇది కూడా నార్మల్ కౌంట్ ఉంది, హీమోగ్లోబిన్ కూడా నార్మల్ ఉంది, మీకు అనీమియా లేదు, అంటే రక్తహీనత లేదు. ఇప్పుడు ఈ హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది తెలుసా మీకు? శరీరం మొత్తంలో ఆక్సిజన్ తీసుకొని పోతుంది, ఈ రెడ్ బ్లడ్ సెల్స్ న్యూట్రిషన్ కూడా తీసుకొని పోతాయి. అయితే ఏంటంటే ఇప్పుడు మీరు తిన్నాక మీ శరీరంలో ఆహారం పోతుంది కదా పొట్టలో, మళ్ళీ పేగుల్లో అది బ్రేక్ డౌన్ అవుతుంది, బాడీ అబ్జర్వ్ చేస్తుంది. బాడీ అబ్జర్వ్ చేసిన తర్వాత బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది కదా. ఇప్పుడు కార్బోహైడ్రేట్ తిన్నారు, బ్లడ్లో గ్లూకోజ్ పెరిగింది. బ్లడ్లో గ్లూకోజ్ పెరిగితే అది బ్లడ్లో పెరిగేటప్పుడు అది ఏడికి పోతుంది అంటే, ఈ గ్లూకోజ్ ఏదైతే ఉంటుంది కదా, ఈ హీమోగ్లోబిన్ ఉంటుంది కదా ఆ కణాల్లో, రెడ్ బ్లడ్ సెల్లో, దానికి పోయి అతుక్కుంటుంది. ఇప్పుడు ఈ గ్లూకోజ్ ఉంటుంది కదా, ఇది పచ్చబొట్టులాగా అతుక్కుంటుంది. అయితే ఎంత గ్లూకోజ్ అతుక్కోవాలి అంత అతుక్కుంటే నార్మల్. HbA1c రిపోర్ట్ కూడా నార్మల్ వస్తుంది. 120 రోజులు ఉంటుంది ఒక RBC. స్ప్లీన్ ఉంటుంది మన బాడీలో, అది చంపుతుంది ఈ RBCస్ని. 120 రోజులు దాటినాక దాంట్లో అవి చచ్చిపోతాయి. అయితే ఏంటంటే మీరు ఎవ్రీ 3 monthsకి రీడింగ్ అని ఎందుకు చెప్తారంటే, మీరు ఇప్పుడు బాగా తింటారు అనుకోండి, మీ HbA1c పైకి పోతుంది. ఇప్పుడు 120 రోజులు ఒక్కసారి అంటుకుంది అంటే అది అట్లనే ఉంటుంది కదా, అది చచ్చిపోయినప్పుడు వరకు అది అట్లనే ఉంటుంది. 120 రోజుల తర్వాత మీరు ఇప్పుడు రెగ్యులర్ డైట్ చేస్తున్నారు, మంచిగా జర కంట్రోల్ చేస్తున్నారు, కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ తగ్గించిండ్రు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్నారు, అన్నీ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ RBC ఉంటుంది కదా, దానికి జర తక్కువ అంటుకుపోతుంది, పర్సంటేజ్లో చూపిస్తారు ఇది. అప్పుడు ఏమవుతుంది, HbA1c కూడా తగ్గుతుంది. అయితే అందుకే 3 నెలలకు ఒకసారి చెక్ చేయాలి. ఇంకా ఏంది అంటే దీంట్లో చీటింగ్ ఉండదు. ఇప్పుడు డైలీ నైట్ మీకు అలవాటు ఉంది, మీరు రైస్ తిన్న తర్వాత కానీ జొన్న రొట్టె తిన్న తర్వాత కానీ మీరు ఒక 1/2 కిలో డబ్బా స్వీట్ ఖతం చేస్తారు. 1/2 కిలో డబ్బా స్వీట్ ఖతం చేస్తారు. కానీ 2 రోజుల తర్వాత కొడుకు ఏం చేస్తాడు, టెస్ట్ బుక్ చేస్తాడు. అమ్మ ఎల్లుండి మార్నింగ్ వాడు శాంపుల్ తీసుకొని ఇంటికి వస్తాడు, అరే వాడు బుక్ చేసిన టెస్ట్ ఇప్పుడు తెలిసిపోతుంది వానికి, నేను ఇట్లా ఎక్కువ తినేస్తున్నా చెప్పకుండా. ఏం చేస్తుంది ఆంటీ, బంద్ చేస్తారు తినడం 2 రోజులు. ఫుడ్ కూడా బంద్ చేస్తారు, 1/2 కిలో మిఠాయి డబ్బా కూడా బంద్ చేస్తారు. టెస్ట్లో ఏమొస్తుంది, ఫాస్టింగ్ జర తక్కువ వస్తుంది. అరే చూడు లాస్ట్ టైం కన్నా తక్కువ వచ్చింది, నేను డైటింగ్ చేస్తున్నా అని కొడుకు చూపిస్తుంది. ఇక్కడది కాదు పని, ఇక్కడ కాదు, HbA1c అంతే వస్తుంది. అయితే చీటింగ్ చేయలేము మనం. ఓకే, అది బెనిఫిట్ ఉంటుంది టెస్ట్ది, మనకు జర అక్యురేట్గా బాడీలో ఎంత షుగర్ వ్యాధి ప్రాబ్లం అయింది అది తెలుస్తుంది. అయితే ఏంటంటే కొందరు ఇట్లా టెస్ట్ ఇచ్చే ముందు ఇట్లా చాలామంది భయం అవుతుంది టెస్ట్ ఇవ్వడానికి. అరే ఇప్పుడు బుక్ చేయకు, ఒక 15 రోజుల తర్వాత బుక్ చేయంటారు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని అది చెక్ చేయ. అయితే ఆ పని ఇక్కడ కాదు, ఎగ్జాక్ట్ ఇట్లా కనిపిస్తుంది, అని నువ్వు ఇది తిన్నావు ఇట్లా ఉంది అనేసి కనిపిస్తుంది. ఆ బెనిఫిట్ ఉంటుంది HbA1c. ఇది ఎట్లా తగ్గించుకోవాలి, రెగ్యులర్ ఫిజికల్ రెమెడీస్ పాటించాలి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, 8 గంటలు పడుకోవాలి, ఈ 1/2 కిలో మిఠాయి డబ్బాలు ఇంటికి రావడం ఆగాలి,
అవునా కాదా? అవును. మళ్ళీ దాని తర్వాత ఇంట్లోనే వండుకోవాలి, ఇంట్లోనే తినాలి. మ్మ్. ఎంత కావాలి దానికి సగం తినాలి. మ్మ్. ఇట్లా రెగ్యులర్గా మీరు చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే కీరా, ములంగి, ఇది మీరు గ్రైండ్ చేసుకోండి. ఓకే. గ్రైండ్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేయొద్దు, స్మూదీ లాగా తయారు అయింది ఇది. దీంట్లో కొంచెం మీరు మిరియాల బుక్ని వేయండి, కొంచెం ఉప్పు వేయండి. మీరు ఏం చేయండి అంటే డైలీ మార్నింగ్ ఇది తీసుకోండి, కీరా అండ్ ములంగి ముల్లంగి. లేవంగానే అది గ్రైండ్ చేసుకోవాలి, స్మూదీ లాగా తయారవుతుంది. మీరు డైలీ చేస్తారంటే డైలీ చేయండి, ఆల్టర్నేట్ డే చేస్తారంటే ఆల్టర్నేట్ డే చేయండి. లేకపోతే ఇప్పుడు ఈ రెండు కలిపేసి ఇట్లా స్మూదీ చెప్పినా కదా, అట్లా క్యారెట్ ఒకటి, కీరా ఒకటి, లేకపోతే క్యారెట్, యాపిల్, ఇట్లా రెండు రా వెజిటేబుల్స్, యాపిల్, ఫ్రూట్స్, ఓకే యాపిల్ ఒకటి, ఇది రెండు గ్రైండ్ చేసుకొని స్మూదీ లాగా తయారు చేసుకోండి. మార్నింగ్ లేవ్వంగానే ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫైబర్ రిచ్ ఉంటుంది దీంట్లో. ఇప్పుడు కొందరు ఏమంటారు, అరే ఫ్యాటీ లివర్ పెరుగుతుంది ఇట్లా మార్నింగ్ తీసుకుంటే అంటే, మీరు మార్నింగ్ 7 o'clock లేచినప్పుడు ఇది తీసుకుంటారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మీరు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. దాంట్లో క్వాంటిటీ తక్కువ అయిపోతుంది, ఆటోమేటిక్ తక్కువ అయిపోతుంది. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే లాంగ్ రన్లో అన్నీ చేసుకుంటా, మళ్ళా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కదా అన్నీ చేసుకుంటా ఇవి కూడా తీసుకోండి, మీకు హెచ్బిఏవన్సీ తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ హోమియోపతి మందులు వాడండి, షుగర్ అది రివర్స్ అవుతుంది. అట్లా సార్, ఎంప్లాయీస్కి చాలామందికి 7-8 hours లాంగ్ అలానే కూర్చొని ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నర్వ్ వీక్నెస్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, నరాల బలహీనత. సో ఇలా కూర్చొని కాన్స్టెంట్గా అలా కూర్చొని వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు. అసలు దీని నుంచి అంటే బయటపడడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ కానీ లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎంప్లాయీల పరిస్థితిని ఆలోచించండి. మీరు 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు కంటిన్యూ కూర్చొని ఒక్కటే పని, స్క్రీన్ ముంగట, ఏమవుతుంది? నీరసం వస్తుందా రాదా? మెటబాలిజం ఇంకా తగ్గుతుంది బాడీది. పోయే ఫుడ్ అయితే అంతే పోతుంది, కానీ బాడీకి ఎక్కువ ఎనర్జీ స్పెండింగ్ లేదు, ఆటోమేటికలీ మిడిల్ ఏజ్లో ఉంటారు, మెటబాలిజం కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది? నీరసం పెరుగుతుంది వీళ్ళకు. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే, ఇప్పుడు రైట్ హ్యాండ్లో మౌస్ ఉంటుంది, ఎప్పుడు ఇట్లా జరుగుతూనే ఉంటుంది, ఆ మౌస్ టేబుల్ మీద ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు, స్క్రీన్ ఉంటుంది కదా దానికి దగ్గర ఇట్లా వంగి కూర్చుంటాడు. ఇట్లా వంగి కూర్చునేసరికి ఏదైతే పోస్చర్ మెయింటైన్ అవ్వాలి ఆ పోస్చర్ మెయింటైన్ కాదు, రాంగ్ పోస్చర్లో ఎన్ని గంటలు కూర్చోవడం వల్ల ఏమవుతుంది? సర్వైకల్ రీజన్లో స్పాండిలోసిస్ స్టార్ట్ అవుతుంది, లంబార్ రీజన్లో స్పాండిలోసిస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఏమవుతుంది? నీరసం అయితే వచ్చింది, ఇప్పుడు ఏమేమి రావాలి? చేతుల్లో తిమ్మిర్లు, అరికాల్లో తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు లాగడం, ఇవి కూడా రావాలి కదా. ఇట్లా వంగి కూర్చోవడం వల్ల, లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల అవి స్టార్ట్ అవుతాయి. సియాటికా వస్తుంది మెల్లగా, నరమే కదా సియాటిక్ నర్వ్, అది ఎఫెక్ట్ అయిపోతుంది. నడుము భాగంలో ఒక్కొక్కసారి ఇట్లా మరీ, ఇప్పుడు రైల్వేస్లో పనిచేస్తారు, కూర్చొని పని చేస్తూనే ఉంటారు. ఏమవుతుంది? ఎన్నో ఏండ్లు పనిచేసి ఇట్లా ఈ ప్రాబ్లంలు, అరికాలు మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు లాగడం, ఇవన్నీ అవుతాయి. అయితే ఏంటంటే మన స్పైన్ ఏదైతే ఉంటుంది కదా అది ఎప్పుడు పోస్చర్ మెయింటైన్ చేసి ఉండాలి, మెయింటైన్ చేయరు, ఇట్లా ప్రాబ్లంలు అవుతాయి. మెల్లగా ఏమవుతుంది? థైరాయిడ్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, బరువు పెరుగుతుంది. గుడ్డు ఉంది, గుడ్డు మీద టేబుల్ మీద పెట్టిండ్రు, కొద్దిగా ఇట్లా బరువు వేసిండ్రు దాని మీద, ఏం కాదు, బరువు పెరుగుకుంటూ పోతే ఏమవుతుంది? పగిలిపోతుంది. అవునా కాదా? ఇప్పుడు మన నరాలు ఉన్నాయి బాడీలో, సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయింది మనకు, అక్కడే కూర్చొని పని చేయడం. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది? బరువు పెరుగుతుంది. గుడ్డు మీద భారం పెరిగినప్పుడు ఏమైంది? పగిలిపోయింది. నరాల మీద భారం పెరుగుతుందా లేదా? మన వెయిట్ పెరుగుతుంటే నరాల మీద కూడా ప్రెషర్ పెరుగుతుంది. ఏమవుతుంది? నరాలు ఇంకా డ్యామేజ్ అవుతాయి, నుంచి దెబ్బ పడిపోతుంది, B12 డెఫిషియన్సీ అవుతుంది, విటమిన్ డి డెఫిషియన్సీ అవుతుంది. మొత్తం రోజు గ్లాస్ బిల్డింగ్లో కూర్చొని పనిచేస్తారు. అవునా కదా? ఇప్పుడు ఒక్కొక్కసారి కొన్ని గ్లాస్ యాడ్లు వస్తుండే, ఏమని ఇట్లా గ్లాస్ ఉంటుంది, మన గ్లాస్ అని అర్థమే కాదు, ఇట్లా పోతూనే ఉంటాడు, సడన్గా దెబ్బ తాకుతుంది, అంత క్లియర్ ఉంటుంది మా గ్లాస్ అనేసి ఇట్లా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. గుర్తుందా మీకు? అయితే ఏంది అంటే ఇప్పుడు ఆ గ్లాస్లోకి వెళ్ళి ఎండ వస్తుంది, ఎండ మన బాడీకి తగిలితే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. అవునా కదా?
కానీ ఎండ కొడితే విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు, గ్లాసులకి వెళ్ళి వస్తుంది కదా, విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు, ఏమవుతుంది డెఫిషియన్సీ అవుతుంది, ఇంకా నొప్పులు పెరుగుతాయి. పెరిగిపోతాయి. మనం ఎలాంటి రెమెడీస్ పాటించడం వల్ల ఈ నెర్వ్ వీక్నెస్ నుంచి బయటపడవచ్చు? ఎలాంటి రెమెడీస్ పాటించాలంటే ఇక్కడ వరకు టీషర్ట్, ఇక్కడ వరకు షార్ట్స్ వేసుకొని డైలీ ఒక అరగంట ఎండలో కూర్చోవాలి. ఒక్కరోజు విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. మళ్ళీ దాని తర్వాత మీరు ఏం చేయాలంటే B12 డెఫిషియన్సీ ఎవ్రీడే కూర్చోవాలి. కూర్చోవాలి. ఎవ్రీడే తింటాం కదా, ఎవ్రీడే పడుకుంటాం కదా, అట్లనే ఎవ్రీడే కూర్చోవాలి. అవును, మళ్ళీ ఇంతకుముందు ఏంది అందరు ఎండకి ఎక్స్పోజ్ అవుతుండే, ఇప్పుడు ఎవరు అయితే లేరు, అందరికి ఏసీయే కావాలి. ఏసీ అంటే ఎయిర్ కండిషనింగ్, మళ్ళీ ఎయిర్ కూలర్ కూడా కాదు, ఏసీనే కావాలి. అవునా కాదు? మళ్ళీ అది కూడా 16 మీద పెడతారు, దానికి కూడా నొప్పులు పెరుగుతాయి. అంత చల్ల వాతావరణంలో ఉంటే నొప్పులు పెరుగుతాయి. మళ్ళీ ఏంది ఆప్టిమమ్ టెంపరేచర్ ఏసీ మెయింటైన్ చేయాలి. డైలీ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ కూర్చోవాలి. మళ్ళీ దాని తర్వాత ఏం చేయాలంటే చేపలు, నాన్ వెజిటేరియన్స్ ఉంటే చేపలు ఎక్కువ తీసుకోవాలి, B12 డెఫిషియన్సీకి మంచిది. ఇది ఫ్రైలు చేయొద్దు. అట్లీస్ట్ వారానికి 3 పూటలు చేపల పులుసు చేసుకోండి, మంచిగా తినండి, మీకు బెనిఫిషియల్ ఉంటుంది. మళ్ళీ పెరుగు ఉంటుంది కదా, పెరుగు మీరు అన్నంలో కలుపుకొని రోజు ఒక 4 ముక్కలన్నా తీసుకోండి, మంచిగా వేసుకోండి పెరుగు, అది మంచిగా కన్జ్యూమ్ చేయండి. మళ్ళీ ఏం చేయండి అంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, మల్బెర్రీ, క్రీన్బెర్రీ, బ్లాక్బెర్రీ, ఇవి ఫ్రెష్ ఎప్పుడైతే దొరుకుతాయి అవి ఫ్రెష్ తీసుకోండి. అవి కట్ చేసి దాని మీద చక్కెర వేసి క్రీమ్ వేసి అవి చెయ్యొద్దు. మనం ఐస్ క్రీమ్ తింటలేం, మనం డైరెక్ట్ బెర్రీస్ తినాలి ఎక్కువ. అవి హెల్త్కి మంచివి, నరాలకు మంచివి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గిస్తాయి. ఇవి చేయండి. ఓకే, నాన్ వెజ్ వాళ్ళు అయితే ఫిష్ అని చెప్పారు, వెజ్ వాళ్ళు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు పెరుగు ఉంది, పనీర్ ఉంది, అట్లా అవి ప్రిఫర్ చేయండి. ఇవన్నీ ఫుడ్ తీసుకోవచ్చు. ఓకే అండి, నెర్వ్ వీక్నెస్ నుంచి అంటే మనం ఏ విధమైన ఫుడ్ తీసుకోవడం వల్ల దాని నుంచి బయటపడవచ్చు అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి.